పోల్స్ 2024 ఏపీ ఎలక్షన్స్ ఫలితాలు మాత్రం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. జిల్లాల వారీగా చూసుకుంటే ఇక్కడ మనకు గుంటూరు జిల్లా విషయానికి వస్తే 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటే 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే చిలకలూరిపేట, బాపట్ల అండ్ గుంటూరు వెస్ట్, గురజాల, మంగళగిరి విషయానికి వస్తే తెలుసు కదా, లోకేష్ అక్కడ పోటీ చేస్తున్నాడు. ఖచ్చితంగా టీడీపీ అక్కడ ఫామ్లోకి రానుంది. లోకేష్ అయితే ఖచ్చితంగా అక్కడ గెలుస్తాడు, గవర్నమెంట్ గిట్ట ఫామ్ చేస్తాడని తెలుస్తుంది. అండ్ పొన్నూరు, ప్రతిపాడు, రేపల్లె, సత్తెనపల్లె, తాడికొండ అండ్ తెనాలి విషయానికి వస్తే జనసేన పార్టీ గెలిచే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వేమూరు, వినుకొండ ఇక్కడ కూడా టీడీపీ అండ్ 3 స్థానాల్లో వైసీపీ ఉంది. ఎక్కడంటే గుంటూరు ఈస్ట్ కావచ్చు అండ్ నరసరావుపేట కావచ్చు, పెదకూరపాడు, ఇక్కడ ఈ 3 స్థానాల్లో మాత్రమే మనకు వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో పల్స్ టుడే రిపోర్ట్ ప్రకారం మాత్రం ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా 17 స్థానాలకు గాను పల్స్ టుడే రిపోర్ట్ ప్రకారం 14 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉంటే 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా విషయానికి వస్తే 17 స్థానాలకు గాను 6 నుంచి 8 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. 9 నుంచి 11 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు మనకి ఇక్కడ మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళ సర్వే ప్రకారం వాళ్ళు ఇలా చెప్పారు. అండ్ చాణక్యాస్ ఎక్స్ సర్వే ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి 17 సీట్లలో ఓవరాల్గా చూసుకుంటే 13 సీట్లకు గాను మనకు కూటమి గెలిచే అవకాశాలు ఉంటే ఓన్లీ ఒక్క స్థానంలో మాత్రమే సింగిల్ డిజిట్ ఇక్కడ కైవసం చేసుకుంది వైసీపీ అని ఇక్కడ మనం గట్టిగా గుర్తుంచుకోవాలి. అండ్ 3 స్థానాలు వైసీపీ కన్నా 2 స్థానాలు ఎక్కువగా ఉంది ఇక్కడ కీన్ కంటెస్టెంట్లు అనమాట. వైసీపీ ఒకటే ఒక స్థానం ఎక్కడంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. వైసీపీ ఎక్కడ ఉందంటే ఇగో గుంటూరు ఈస్ట్లో మాత్రమే వైసీపీ, అది కూడా కీన్ కంటెస్టెంట్ అండ్ ఎడ్జ్లో వైసీపీ ఉంది కాబట్టి ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా ఒకటే స్థానంలో. టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ మనము తాడికొండ కావచ్చు, మంగళగిరి మనందరికీ తెలిసిందే. మంగళగిరిలో మనకు లోకేష్ పోటీ చేస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే 100% మనకు కనిపిస్తుంది. అండ్ పొన్నూరు కావచ్చు, వేమూరు కావచ్చు, రేపల్లె ఇక్కడ వరకు లైన్గా 5 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటే మనకి ఇక్కడ వచ్చేసి తెనాలిలో చూసుకుంటే జనసేన పార్టీ గెలిచే అవకాశం మనకు ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కీన్ కంటెస్టెంట్లు ఉన్నారు. వెరీ కీన్ వచ్చేసి ప్రతిపాడులో వెరీ కీన్ ఉన్నారు. వెరీ కీన్ అంటే టగ్ ఆఫ్ వార్, వాళ్ళు అక్కడ గెలవచ్చు ఇక్కడ గెలవచ్చు, 50-50 ఛాన్సెస్ అండ్ టగ్ ఆఫ్ వైర్ ఫైట్ నడవబోతుంది. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కీన్ కంటెస్టెంట్లు టీడీపీ విషయానికి వస్తే చిలకలూరిపేట, మళ్ళీ ఇక్కడ సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల విషయానికి వస్తే మళ్ళీ వెరీ కీన్ ఉంది ఇక్కడ టగ్ ఆఫ్ వార్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం విషయాన్ని మనం ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 13 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉంటే ఓన్లీ ఒక్క స్థానాన్ని మాత్రం ఇక్కడ వైసీపీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు చాణక్యాస్ ఎక్స్ సర్వే ప్రకారం. అండ్ ఇంకో చాణక్యాస్ స్ట్రాటజికల్ సర్వే ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ కూటమి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉంటే ఓన్లీ 2 స్థానాలకు మాత్రమే వైసీపీ అనేది పరిమితం అయిపోయింది. అండ్ ఒక స్థానంలో కీన్ కంటెస్టెంట్ ఉంది. చాణక్య స్ట్రాటజికల్ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా వాళ్ళ రిజల్ట్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి సో వీళ్ళ రిపోర్ట్ ప్రకారం ఇలా ఉన్నాయి. అండ్ సో ఇక్కడ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా అలయన్స్ విషయానికి వస్తే 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది టీడీపీ కూటమికి సంబంధించి. వైసీపీ విషయానికి వస్తే ఓన్లీ 3 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటే 4 స్థానాల్లో వైసీపీ కన్నా ఒక స్థానం ఎక్కువగా కీన్ కంటెస్టెంట్లు ఉన్నారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కీన్ కంటెస్టెంట్లు పెదకూరపాడులో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. అండ్ తాడికొండలో టీడీపీ, మంగళగిరి టీడీపీ, అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. అండ్ పొన్నూరులో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే వేమూరు టీడీపీ, రేపల్లె టీడీపీలా. అండ్ వైసీపీ ఓన్లీ 3 స్థానాల్లో మాత్రమే గుంటూరు వెస్ట్ కావచ్చు అండ్ గుంటూరు ఈస్ట్ అండ్ నరసరావుపేట, ఈ 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పోస్ట్ పోల్ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే. అండ్ సో ఈ 5 సర్వేలు చూసిన తర్వాత మనం ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అన్ని జిల్లాల పరంగానే ఈ జిల్లాలో కూడా సేమ్ మనకు టీడీపీ కూటమికి ఎక్కువగా సపోర్ట్ కనిపిస్తుంది, వాళ్ళే గెలుస్తారనే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ సర్వేల ప్రకారం వాళ్ళ ఫలితాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి కృష్ణా జిల్లాకు సంబంధించి ఫలితాలు. సో 100% పర్ఫెక్ట్ రిజల్ట్ కోసం అయితే మనం జూన్ 4th వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజు అయితేనే మనకు కరెక్ట్గా రిజల్ట్ అనేవి తెలుస్తాయి, వాళ్ళు గెలవచ్చు. అంటే లాస్ట్ మినిట్లో కూడా రిజల్ట్ అనేవి తారుమారు కావచ్చు, గవర్నమెంట్ అనేది
చేంజ్ కావచ్చు. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి సరైన రిజల్ట్ కోసం అయితే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. సో ఈ జిల్లా గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్